తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశంలో లిక్కర్ స్కామ్ పాత్ర, ప్రమేయం, వీటి మీద జరుగుతున్నటువంటి చర్చ, అరెస్టులు మనం చూసాం, వింటున్నాం, రోజు చర్చిస్తూనే ఉన్నాం. అందుట్లో అప్పుడప్పుడు కొన్ని కీలక పరిణామాలు వస్తున్నాయి. అందుట్లో నిన్న కూడా ఒక అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి పరిణామం వచ్చింది. సో బిగ్ బాస్ తర్వాత నంబర్ 2 పొజిషన్గా చెప్పబడుతున్నటువంటి మిథున్ రెడ్డికి అనేక ప్రయత్నాల తర్వాత హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది, ముందస్తు బెయిల్. అట్ ద సేమ్ టైం సిట్ అధికారులు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతోంది. సో ఆ బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారా, ఎప్పుడు అరెస్ట్ చేసి లోపల పెడదామా అనేటటువంటి ఆతృతతో ఉన్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు అతని కోసం వేట ముమ్మరం చేస్తున్నారనే ఒక ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇది కీలకమైన పరిణామం అవ్వచ్చా? ఇక బిగ్ బాస్ ఎదురుగా ఆఖరి టోల్ గేట్గా ఉన్నటువంటి, ఆఖరి చెక్ పోస్ట్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని చేరుకునేటటువంటి ప్రయత్నంలో ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, కాళహస్తి ఇష్యూ. బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ వినుత అన్నట్టుగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఆవిడని ట్రాప్ చేయడానికి బొజ్జల సుధీర్ రెడ్డి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ చనిపోయిన డ్రైవర్ చేత కొన్ని అభ్యంతరకరమైనటువంటి వీడియోలు తీయించాడని చెప్పేసి, ఈ విషయాన్ని వాళ్ళు పోలీసు విచారణలో చెప్పారని చెప్పేసి, ఆ క్రమంలోనే అసలు ఈ అంశం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు అని చెప్పేసి, ఇలా రకరకాల వార్తా కథనాలను అయితే సాక్షి మీడియా వండి వారుస్తోంది. అంటే కూటమి విచ్ఛిన్నానికి, కూటమిని డ్యామేజ్ చేయడానికి పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా వీళ్ళు అడుగులైతే వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కూటమి మీద ప్రభావం చూపే విషయం అవకాశం కనిపిస్తుంది? అసలు శ్రీకాళహస్తి ఇష్యూ అనేది కూటమి మనుగడికి ఏమన్నా ప్రమాదంగా తలపడేటటువంటి అవకాశం ఉందా? దాని మీద కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3, అటు డిప్యూటీ సీఎం కానీ ఇటు లోకేష్ కానీ ఇద్దరు వివాదంలో చిక్కుకున్నారా అనే పరిస్థితి. భాష విషయంలో హిందీ, తెలుగు మనకి అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అంటూ ఆయన మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ, ఈయన ఏకంగా జాతీయ భాష అని చెప్పేసి మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ. ఈ ఇద్దరే కాకుండా చంద్రబాబు నాయుడు పివి నరసింహారావు సభలో మనం ఒక భాష కొత్తది నేర్చుకోవాలంటే ఇది అవుతున్నాం, పివి నరసింహారావు గారు 17 భాషలు నేర్చుకున్నాడు కాబట్టి అంత స్థాయికి ఎదిగాడు, అంత గొప్పవాడయ్యాడు అన్న దాని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారు, అసలు మనకు పౌరుషం లేదు, అసలు బీజేపీ వాళ్ళకు లొంగిపోయారు, ఉత్తర భారతీయుల దానికి లొంగిపోయారని చెప్పేసి రకరకాల విమర్శలు, రకరకాల కామెంట్లు. సో ఈ భాష ఇష్యూ అనేది రేపు చిలికి గాలివానగా మారే అవకాశం ఏమైనా ఉందా, కనిపిస్తోందా అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మిథున్ రెడ్డి బెయిల్ రిజెక్ట్, లుకౌట్ నోటీసులు జారీ, మరి ఏం జరగబోతుందంటారు? అంటే అవినీతి పట్ల న్యాయస్థానాలు ఎంత కఠినంగా ఉంటున్నాయి, ఈ కుంభకోణాల పైన కోర్టులు ఎంత సీరియస్గా ఉన్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏది మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన జస్టిస్ చేసిన కామెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఒకటే మాట, ఏది ఇవాళ దర్యాప్తు అధికారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అతన్ని కట్టడి చేసేలాగా మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేం. ఇది కేసు మొత్తం కూడా మరి మీ పాత్ర పైన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఇది మనీ ట్రయల్ స్పష్టంగా మరి ఆ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి 5 కోట్లు వాళ్ళ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినట్టుగా ఆధారాలన్నీ ఉన్న నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్కి మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి. ఇది మొదటి నుంచి మనం చూసాం. విజయసాయి రెడ్డి ఎప్పుడైతే కుండ బద్దలు కొట్టాడో, వీళ్ళ ముగ్గురు నా దగ్గరకు వచ్చారు, వ్యాపారం చేయించుకుంటాను, పెట్టుబడులు ఇవ్వమని అడిగారు అని చెప్పి ఆయన, ఏది కసిరెడ్డి రాజ్ అన్నారు, నేను అరవింద వాళ్ళని అడిగి 100 కోట్లు అప్పుగా ఇప్పించాను. ఎవరు ముగ్గురు, కసిరెడ్డి రాజ్, మరి మిథున్ రెడ్డి, తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, పలానా చోట కలిసాం,
ఏదే మా జర్నలిస్ట్ కాలనీలో మొదటి మీటింగ్ మా ఇంట్లోనే జరిగిందని విజయసాయిరెడ్డి చెబుతూ అతను ఇప్పించాడని అక్కడ మరి స్పష్టంగా కనపడుతున్నాయి. వాళ్ళ డబ్బులు ఏ ఏ కంపెనీల్లోకి ఎంతెంత వచ్చాయి, ఫలానా కంపెనీల్లోకి ఇంత 15 కోట్లు, ఇంత 20 కోట్లు, ఇంత 30 కోట్లు ఇట్లా వచ్చినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో ఫిక్సింగ్ ద నెట్స్. వాళ్ళేంటి మిథున్ రెడ్డి టోటల్గా ఇందులో కూరుకుపోయి ఉన్న నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్ మరి కోర్టులు ఎలా ఇస్తాయి? అదే స్పష్టంగా చెప్పిన విధానం ఇవాళ ఏంటి, అదొక హెచ్చరిక. ఎవరు ఇవాళ వీళ్ళు రాజకీయ నాయకులు పదవులను అడ్డం పెట్టుకుని మేము స్కామ్లకు పాల్పడతాం, ప్రజాధనం దోచేస్తాం, మళ్ళా డబ్బుని ఖర్చు పెట్టి ఓట్లు కొని మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక విపరీత ధోరణి ఏది రాజకీయ నాయకుల్లో ఈ పార్టీల్లో వస్తున్న దానికి ఇది ఒక అడ్డుకట్టగా చూడాలి. ఇప్పుడు మీరు అన్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ అని, ఆయన మరెందుకు పరారయ్యాడు? ఈరోజు నేను ప్రెస్ మీట్లో ఏమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డిని కూర్చోబెట్టుకుంటాడు అంటే నువ్వు నాది అత్యాశ అంటావు. ఇప్పుడు ఏది ఆ ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ఏం తప్పు చేశాడు మిథున్ రెడ్డి, అసలు లోక్సభ సభ్యుడికి మద్యం స్కామ్కి ఈ సంబంధం ఏంటి అనే ప్రశ్నలు ఆయన అడగచ్చు. లేకపోతే అందులో అసలు నేరమే జరగలేదన్నాడు, అది అసలు స్కామే కాదన్నాడు గతంలో మనం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో. అట్లాగే అవే అరిగిపోయిన రికార్డు మరోసారి ప్లే చేస్తూ అవసరమైతే అసలు మిథున్ రెడ్డిని నేనే తీసుకెళ్ళి అప్పచెబుతా సిట్కి, అతను పూర్తి సహకారం ఇస్తాడు అని చెప్పి అంటాడేమో అనుకున్నా. తప్పు చెయ్యకపోతే నిజంగా ధైర్యం ఉంటే ఇది అసలు కేసే కాదు, ఇది అసలు నేరమే కాదు, స్కామ్ కాదు అన్న మాటలు నిజమైతే చేయాల్సింది అది. కానీ ఎక్కడున్నాడు మిథున్ రెడ్డి? ఎందుకు పరారయ్యాడు? అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని తీసుకుని కొలంబో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వ్యాపారాల కొలంబోలో వ్యాపారాలు ఇప్పుడేనా? అంతకుముందు మనం చూసాం మోహిత్ రెడ్డితో తను కొడుకు ఇద్దరూ కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్ళిపోవాలని చూడటం. తప్పు చేయకపోతే మీరు విదేశాలకు వెళ్ళాలని ఎందుకు చూస్తారు? కసిరెడ్డి రాజ్ ఎక్కడున్నాడు మొన్నటిదాకా? దుబాయ్ నుంచి అతను వస్తే కదా పట్టుకున్నది, అది కూడా ఏంటి దొంగ పాస్పోర్ట్. అవును, అతని పేరు ఏదో రాజేష్ రెడ్డి పేరు మీద తీసుకున్నాడు. అతని పేరేంటి? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజ్. మరి ఈ రాజీవ్ రెడ్డి ఎవరు? అంటే ప్రతి ఒక్కడికి ఈ కేసులో రెండు పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు ఇందుట్లో కూడా మిథున్ రెడ్డి ఫస్ట్ అంతా తప్పించుకు తిరిగాడు, ఆ తర్వాత కోర్టులో చిన్న రిలీఫ్ తెచ్చుకున్న తర్వాత ఒకసారి సిట్ విచారణకు హాజరైన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ కూడా అవాకులు చవాకులు, అసలు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పి శృతి మించి మాట్లాడు. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ గాయం, మళ్ళీ రాలేదు, కోర్టులోనే తిరిగాడు, ఏదో తాత్కాలికంగా ఆ రిలీఫ్ తెచ్చుకుంటూ మొత్తానికి ఇప్పటివరకు కాలం గడిపాడు. మరి ఏంటి మరి అంత అవాకులు చవాకులు పేలిన వాళ్ళు, అంత రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్ళు, అంత పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, అంత పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి ఇది చెప్పుకునేవాళ్ళు ఈరోజు ఎందుకు అజ్ఞాతం? పిలిస్తే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు అటు జర్నలిస్ట్ కాలనీలో జరిపినటువంటి తొలి మీటింగ్లో కానీ, విజయవాడ విల్లాలో జరిపినటువంటి రెండో మీటింగ్లో కానీ అసలు బాధ్యులు ఉన్నారా? లిక్కర్ పాలసీ ఎవరు డిసైడ్ చేసేది? లిక్కర్ పాలసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిసైడ్ చేస్తాడా? లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి డిసైడ్ చేస్తాడా? ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజ్ డిసైడ్ చేస్తాడా? అంటే వీళ్ళు అసలు లిక్కర్ పాలసీ కాదు, వీళ్ళు కూర్చున్నది దేనికోసం? కిక్ బ్యాక్ పాలసీ. కిక్ బ్యాక్సే ఇక్కడ ఏది 3500 కోట్లు ముడుపులు అన్నారు, నీకు రోజుకి 2 కోట్లు వసూలు చేశారన్నారు. డిస్టిలరీలు కబ్జాలు చేశారు, విశాఖ డిస్టిలరీని ఒకటి కబ్జా చేశాడు, లేకపోతే ఎస్పీవై డిస్టిలరీని ఈయనే కబ్జా చేశాడని ఆరోపణలు ఇతని పైన. ఎవరు? మిథున్ రెడ్డి. అంటే మీరు డిస్టిలరీలు కబ్జా చేయడం ఏంటి? నాసిరకం మద్యం తయారు చేయటం. మద్యం తయారీకి కిషోర్ 100 రూపాయల మద్యానికి మామూలుగా ప్రభుత్వం తయారు చేస్తుంటే నీకు 16 రూపాయలు ఖర్చు, 84 రూపాయలు దాని మీద ట్యాక్స్లే. కానీ వీళ్ళు కలిపిన మద్యం, అదే వీళ్ళు తయారు చేసిన మద్యం, అది విషం, అదేంటి దానికి కనీసం 10 రూపాయలు కూడా ఖర్చు అయ్యి ఉండవు. అంటే 99,000 కోట్ల మద్యం అమ్మితే తయారీకి కానీ వాళ్ళ జీతభత్యాలకు కానీ 9,000 కోట్లు కూడా ఖర్చు చేసి ఉండరు.
90,000 కోట్లు వీళ్ళు మేసేశారు. ఈ కేసు అసలు నీకు అది లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్, అసలు నీకు అసలు దాని అవధులు తెలియటం, దాని అవుట్లే తెలియటం, అది ఎంత మొత్తమో కూడా ఇంతవరకు అంతు చిక్కని పరిస్థితి. ఇది 3,500 కోట్లు కాదు, అసలు అదనపు ధరల పేరుతో 6,300 కోట్లు దోచారట. ఈరోజు కొత్త అంశం బయటకు వచ్చారు, నెలకి 130 కోట్లు లాగారట. ఏది ఒక క్వార్టర్ మీద 20 రూపాయలు, 30 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 200 రూపాయలు ఎక్సెస్ వేసి, తెలంగాణలో ఒక ప్రముఖ బ్రాండ్ ఏదో రేటు 1,100 ఉంటే ఇక్కడ 1,600కి అమ్మారట. ఆ అదనపు ధరల పైన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 6,300 కోట్లు దోచిందంట. మీరు చెప్పిన ముడుపులు 3,500 కోట్లు, రెండు కలిపితే 10,000 కోట్లు. అసలు నీకు యాక్చువల్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన మద్యం విక్రయాల వ్యత్యాసం చూస్తే జగన్ 5 ఏళ్లలో 40,000 కోట్ల తేడా వచ్చింది. అంటే ప్రభుత్వ ఖజానాకి జమ పడాల్సినటువంటి 40,000 కోట్లు ఈ జే గ్యాంగ్ జేబుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అక్కడ నిర్ధారణ అవుతాం. అసలు వీళ్ళు అసలు అడ్డాలు లేకపోతే డెన్లు అంట. హైదరాబాదులో 5 డెన్లు బయటపడ్డాయి, తాడేపల్లిలో 2 డెన్లు బయటపడ్డాయి. ఐఐటి చేసిన వాళ్ళు ఖరగ్పూర్లో చదివిన వాళ్ళని డెన్ ఇన్ఛార్జీలుగా పెట్టారంట. దుబాయ్లో డెన్ అంట. సో ఇప్పుడు టెక్నికల్గా ఇంకేమైనా ఛాన్స్ ఉందంటారా మిథున్ రెడ్డి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకి వెళ్ళమంది, హైకోర్టుకు వచ్చాడు, రిజెక్ట్ అయింది. మళ్ళీ టెక్నికల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? నైతికంగా అయితే అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు. ఎందుకంటే సుప్రీంకోర్టే ఆదేశించింది. ఏమని? మీరు హైకోర్టులో తేల్చుకోండి అని. అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ద ఫైనల్ అనేది ఎవరి ఆదేశం? సుప్రీం ఆదేశం. అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ మనం చూసాం. కాకపోతే టెక్నికల్గా వీళ్ళు మళ్ళీ వెళ్తారు, ఎందుకంటే దీన్ని డ్రాగ్ ఆన్ చేయాలా, కొన్నాళ్ల పాటు అరెస్టుని తప్పించుకోవాలి, లేదు ఈ పరారీలో అటు ఇటు తిరగాలి. ఏదో రకంగా సుప్రీంకోర్టులో మళ్ళీ వీళ్ళకి అనుకూల నిర్ణయం కోసం నానా పాటలు పడతారు. వాళ్ళు ఉన్నారు ఖరీదైన లాయర్లు, మరి వెదజల్లుతున్నారు, డబ్బు ఉంది. ఏది కొంతకాలం నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చేదాకా ఇతను అజ్ఞాతంలోనే ఉంటాడా? ఇప్పుడు అవ్వాలి. వీళ్ళు ప్రజాప్రతినిధులు, పరారీ అయ్యేవాడు ప్రజాప్రతినిధి ఎలా అవుతాడు? ఇప్పుడు ఇతను 3 సార్లు గెలిచాడు. ఇక్కడ రాజంపేట ఎంపీగా రాజకీయ సమాధి. తన సమాధికి తను మద్యం సీసాలతో కట్టుకున్నాడు. ఒక రకంగా వీళ్ళంతా ఇటుకలతో రాజకీయ సమాధులు కాదు, మద్యం సీసాలు పేర్చి వీళ్ళ రాజకీయ సమాధులు కట్టుకున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మద్యంలో ఒకసారి కనుక నువ్వు దిగబడిపోతే ఆ స్కామ్లో ఇక మీకు భవిష్యత్తే లేదు. కనపడుతుంది మీ కళ్ళ ముందు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిస్థితి, డిప్యూటీ సీఎం సిసోడియా పరిస్థితి, లేకపోతే తెలంగాణలో కవిత. అంటే ఇక వీళ్ళందరూ రాజకీయ సమాధి అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు మిథున్ రెడ్డి ఎంతకాలం తప్పించుకుంటాడు, ఎంత దూరం తప్పించుకుంటాడు? ఇది అసలు కేసే కాదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. కేసు కాకుండా అంటే అసలు అది మద్యమే కాదా? అసలు నువ్వు మద్యమే అమ్మలేదని చెప్పు, వీళ్ళెవరూ ఏమి తాగలేదని చెప్పు. అంటే ఇప్పుడు లిక్కర్ కేసులో ఇప్పుడు మీరు అన్నది వాట్ నెక్స్ట్? మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ తేలుద్దా? కేసు అక్కడ దాకా చేరుద్దా? విజయసాయి రెడ్డి ఎందుకు మొన్న గైర్హాజరయ్యాడు? యాక్చువల్గా మన రమ్మని ఆయన పిలిస్తే మరి ఒక వారం రోజులో 10 రోజుల్లో గడువు అడిగాడు. వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానన్నాడు. దీనికన్నా మరి ముఖ్యమైన బిజీ కార్యక్రమాల్లో ఆయన ఉన్నారా? రజిత్ భార్గవ్ ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మొన్న ఆయన వచ్చారు. 2 రోజులు ఆయన ఇంట్రాగేట్ చేశారు. అసలు అతన్ని ప్రజెన్స్లోనే వీళ్ళు పాలసీ డిసైడ్ చేయకపోతే, వాళ్ళు రూపొందించిన లిక్కర్ పాలసీకి నాకు సంబంధం లేదంటున్నాడు. అంటే ఎవరు ఆ పాలసీ మేకింగ్లో పాల్గొన్నది? మరి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి లేడు. అసలు అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒక డమ్మీని చేసి పారేశారు. ఈ కేసు ఇన్ని రోజులుగా నలుగుతోంది కదా.
దీనిపైన అసలు నారాయణ స్వామి నోరు తెరిచాడా? ప్రెస్ మీట్ పెట్టాడా? మాట్లాడా? అంటే మాజీ మంత్రి, అతను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఆయన కూతురు ఎవరో ఉన్నారు అక్కడ ఇన్ఛార్జిగా, మొన్న కంటెస్ట్ చేశారు. అంటే నారాయణ స్వామి కూడా జగన్ బాధితుడా? అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతనేమో రాష్ట్ర మంత్రిగా, ఇతనే మరి డిఫాక్టో సీఎంగా ఆ రోజు జగన్ అడ్డం పెట్టుకుని ఒక 5 ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ అతని చేతుల్లో పెట్టుకుని, అటవీ శాఖ మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి. ఎందుకు అటవీ శాఖ? అటవీ భూముల కబ్జాగా. ఆయన పైన ప్రధాన ఆరోపణ 75 ఎకరాలు మంగళంపేట అడవుల్లో కబ్జా చేశాడు, ఏదో అక్కడ విల్లా కట్టాడని మీరు అన్నారు. ఏది మైనింగ్ శాఖ? అతను ఎవరన్నా పట్టుకొచ్చారు? ఎవరా? పోలార్ బేరు ఎవరైనా? వెంకటరెడ్డి. అరే అక్కడ వాసుదేవరెడ్డిని బలి చేశారు, ఇక్కడ వెంకటరెడ్డి. మొత్తం మైనింగ్ స్కామ్. అది ఇంకా అసలు బయటికి రాలా. ఏది ఇంకా దాన్ని ఇంకా తవ్వి తీయలా. అది దగ్గర అదే 19,000 కోట్ల స్కామ్ అన్నారు. దాని మీద ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు, అరెస్ట్ చేశారు, వెంకటరెడ్డిని పట్టుకొచ్చారు. మరేదో అతను కూడా అప్రూవర్గా మారాడో ఏదో, అంతవరకు అది ఆగింది. అంటే దీన్ని ఒక కొలిక్కి తెచ్చిన తర్వాత దాని జోలికి వెళ్దామనా? అలాగే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఒక వరదలో కొట్టుకుపోతున్నాడు, ఒక ఉద్ధృతమైన వరదలో అతను కొట్టుకుపోతున్నాడు. ఇక పూచిక పుల్ల దొరికినా పట్టుకుని ఇద్దాం అనుకుంటున్నాడు. ఇక అతనికి ఏమీ లేనట్టుగా, ఏది దొరకనట్టుగా. ఇప్పుడు మనం చూసాం రకరకాల. నిన్న మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్, బెయిల్ అంశం రిజెక్ట్ అవగానే వెంటనే ఈరోజు ప్రెస్ మీట్. అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. అతను మాట్లాడే దాంట్లో చంద్రబాబు ఏమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు. అసలు డైవర్షన్ పాలిటిక్స్ ఆడేదే జగన్మోహన్ రెడ్డి. మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు, మిథున్ రెడ్డి పరారీ అంటున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్లో మిథున్ రెడ్డి గురించి మాట్లాడా? లిక్కర్ స్కామ్ గురించి నోరు తెరిచాడా? చూద్దాం సార్, మరి అరెస్ట్ అయినా దీనికి అంశానికి ఒక కనీసం ముగింపు ఇలా ఉండబోతుంది అనేటటువంటి ఒక అర్థం తెలుస్తుందేమో మనకి. అంటే ఇక తను దాకా వస్తుంది అనేది అతనికి నిర్ధారణ అయిపోయింది. ఇవాళ కాతే రేపైనా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఫిక్స్డ్ ఖచ్చితంగా. సో ఇక మనం రెండవ ప్రధాన అంశం చూసినట్టయితే శ్రీకాళహస్తి. ఇప్పుడు ఈ వ్యవహారం రేపటి రోజున అంటే ప్రస్తుతం వైసీపీ దీన్ని ఉపయోగించుకుంటున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి ప్రచారం, జరుగుతున్నటువంటి కథ ఇదంతా చూస్తుంటే ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందేమో అనేలాగా మనకు అర్థం కనిపిస్తోంది. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పారని పవన్ కళ్యాణ్కి మొత్తం తెలుసని, సుధీర్ రెడ్డి పేరు చెప్పారని సుధీర్ రెడ్డి మొత్తం చేయించాడని, డ్రైవర్కి 30 లక్షలు ఇచ్చాడని, ఇది రకరకాలుగా వాళ్ళ పత్రికలు అయితే వండి వారుస్తున్నారు. ఇది నిజంగా జరిగాయా అనేది తెలియదు మనకి, ఏం చెప్పారో తెలియదు. ఎందుకంటే మొత్తం తమిళనాడులో జరుగుతుంది, తమిళనాడు వ్యవహారం కాబట్టి వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలా అనేటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? ఇందాక మనం అనుకున్నది అదే, ప్రజా వ్యతిరేక వరదలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ కొట్టుకుపోతారు. ఇప్పుడు ఆ కొట్టుకుపోతూ వరదలో పూచిక పిల్ల దొరికినా పట్టుకుంటున్నాడు అంటుంది అదే. దాన్ని పట్టుకుని ఇదాలనుకుంటున్నాడు, ఒక తోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా. ఇప్పుడు శ్రీకాళహస్తి మీరు చెప్పినటువంటి ఆ డ్రైవర్ కమ్ పిఏ ఎవరో రాయుడు అలియా శ్రీనివాసులు, అతని హత్య. ఇది హత్య. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఇక్కడ చనిపోయినాడు ఎవరు, అతనికి ఆ కుటుంబానికి మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు మనం చూసాం ఆ కుర్రాడు 10-12 ఏళ్ల వయసులోనే వీళ్ళ దగ్గరికి వచ్చాడు అంటున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఈ కుటుంబం ఎవరు, కోట వినుత దంపతుల దగ్గర అతను మరి 10-12 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత? చచ్చిపోయినాడు వయసు 23 ఏమి ఉంటాయి. అంటే 10 ఏళ్లుగా నీ ఫ్యామిలీతో అతను మరి మిక్స్ అయి ఉన్న కుర్రాడు మీ దగ్గర ఎదిగినాడు, ప్రత్యర్థి వలలో పడతాడా? అదే కదా. బొజ్జల సుధీర్ అసలు ఏ విధంగా అతన్ని తన వైపు తిప్పుకుంటాడు? ఇది కేవలం ఏంటంటే సుధీర్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో బయటపడే ప్రయత్నమా? ఆ వినుత మాటలు కానీ లేదా భర్త మాటలు కానీ మనం వింటుంటే వాళ్ళు వెళ్తూ
పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇవే మాట్లాడుతున్నారు. ఏది సుధీర్ రెడ్డి అంశాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు చంపింది వాస్తవమా కాదా? ఎందుకు చంపారు? ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఇలా చేస్తే, ఒకవేళ ఏదన్నా వాళ్ళ మీద కుట్ర చేస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయొచ్చు. చంపాల్సిన అవసరం ఏముంది? ఆ చనిపోయినాడికి మాకు సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చి ఎన్ని రోజులైంది? డ్రైవరు రాయుడు అతనికి జనసేనకి సంబంధం లేదనో, అతనికి మా కుటుంబానికి సంబంధం లేదనో, అతను మేము ఉద్యోగంలోంచి తీసేసామనో మీరే ప్రకటించారు. ప్రకటించి ఇప్పటికి 2 నెలలు మరి నెల 15 రోజులు అయ్యింది. ఈ మాట అప్పుడు ఎందుకు చెప్పాలి? అంటే ఒకసారి మీరు ఉద్యోగంలోంచి తీసేసినాన్ని మళ్ళీ మీ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు? ఇప్పుడు అతనేదో బాత్రూంలోకి వెళ్ళాడని, వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి అప్పుడు అతన్ని లోపల బద్దలు కొట్టి మరి ఇదంతా అక్కడ జరిగింది అంటున్నారు. ఆ తర్వాత అది ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆ నది పక్కన పడేశారు అంటున్నారు. ఇది ఏంటంటే హత్యని హత్య కోణంలోనే చూడాలి, కుటుంబ కోణంలోనే చూడాలి. ఆ కుటుంబానికి హతుడికి మధ్య సంబంధాలు ఎక్కడ బెడిసి కొట్టాయి, ఏ సంబంధాలు ఉన్నాయి, వీటన్నిటిపైన అక్కడ పోలీసు దర్యాప్తు. దీన్ని రాజకీయంగా తీసుకొచ్చి అది సుధీర్ రెడ్డిని డిమినిష్ చేయటం ఒకటి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 2 birds సింగిల్ షాట్ అనుకుంటున్నట్టున్నారు. ఏది ఒక్క దెబ్బకి 2 పిట్టలు కొడదామన్నట్టుగా అటు బొజ్జల సుధీర్ రెడ్డిని అక్కడ అడ్డం తప్పించుకోవటం, రాజకీయంగా అతన్ని మరి ఖతం చేయాలన్న ప్రయత్నం లేదు, అసలు అలయన్స్ని విచ్ఛిన్నం చేయాలనుకోవటం. మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో కూడా, దీన్ని అడ్డం పెట్టుకుని డిబేట్లు పెడుతున్నారు, చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇవాళ కాళహస్తిలో వినూత పరిస్థితే మిగతా జనసేన ఇన్ఛార్జీలందరికీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా అంటూ పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీకి ఆయన ఏదో దాసోహం చేస్తున్నట్టుగా, అటు తన పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా, ఒకటి పవన్ ఇమేజ్ తగ్గించటం, జనసేన వాళ్ళని పవన్ పైకి రెచ్చగొట్టే ప్రయత్నం, దీన్ని అడ్డం పెట్టుకుని కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న వీళ్ళ తాపత్రయం. మనం అనుకున్నది అదే, పూచిక పుల్ల దొరికిన దాన్ని పట్టుకుని వరద ఈదాలన్న తాపత్రయం అన్నమాట. అవుద్దా? జరుగుద్దా? వీళ్ళంతా విచ్ఛిన్నం చేయాలనుకుంటే ఐక్యతని వాళ్ళంతా దగ్గర అవుతున్నారు, వాళ్ళ మధ్య అంత ఐక్యత పెరుగుతోంది. అది వదిలేసి ఏదైనా సరే, ఒకటి వినూత అనే ఆమెదో ఎన్ఆర్ఐ అన్నారు, కొన్నాళ్ళు బయట ఎక్కడో విదేశాల్లో ఉన్నారు, మరి ఇక్కడికి వచ్చారు. రాజకీయంగా ఆమె చేసిన విమర్శలు కూడా అప్పట్లో సంచలనం, కొంచెం దుర్భాషలు. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ ఆమె కూడా అప్పట్లో వాడినట్టు. అప్పట్లో ఏదో పోటీ చేసినట్టుంది, 2019లోనో 5,000 ఓట్లు వచ్చినట్టున్నాయి, 5,000 ఓట్లు చిల్లర ఏదో వచ్చాయి. ఇది హత్య. హత్యని అంటే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆవిడికి అంటే ఆవిడతో అంత స్థాయి బొజ్జల సుధీర్ రెడ్డిది ఇద్దరిని ఈక్వల్ గా పోల్చేంత పరిస్థితి కూడా లేదు కదా. ఇది రాజకీయ కుటుంబం. బొజ్జలదేంటి? ఇప్పుడు ఈవెన్ ఏదో అర్జెంట్ గా డిగ్రేడ్ చేస్తే తప్ప నాకు మనుగడ లేదనేటటువంటి స్థితిలో బొజ్జల సుధీర్ రెడ్డి కూడా లేడు కదా. ఆల్రెడీ రాజకీయ కుటుంబం, వెల్ ఎస్టాబ్లిష్డ్, అన్ని రకాలుగా ఇది ఉన్నాడు కదా. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి వినూత్కి ఎవరికి టికెట్ ఇవ్వాలంటే ఆబ్వియస్ గా ప్రజల్లో ఇమేజ్ కానివ్వండి, లేదంటే పార్టీల పరంగా బలాబలాలు కానివ్వండి, ఇవన్నీ చూసినా కానివ్వండి సుధీర్ రెడ్డిగా కొంత మొగ్గు చూపుతోంది కదా. వీళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారంటే సుధీర్ రెడ్డి కంట టికెట్ ఆలస్యంగా అనౌన్స్ చేశారంట. టికెట్ ఆలస్యంగా అనౌన్స్ చేయడానికి ఇది కారణం అంట. కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు వీగుతున్నారు రోజు. అక్కడ ఏంటి, సుధీర్ రెడ్డి ఎవరు? బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు, రాజకీయ వారసత్వం. అసలు చంద్రబాబుకి బొజ్జల కుటుంబానికి ఉన్న దగ్గరతనం, సాన్నిహిత్యం. ఆ రోజు అలిపిరి బ్లాస్ట్ లో చంద్రబాబు వెంట ఉన్న వాళ్ళలో ఈయనొక్కడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఉన్నాడు కదా. ఆయన మంత్రిగా లేని కేబినెట్ ఉందా? చంద్రబాబు ఏది ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా, ఈయన మంత్రిగా ఎంత సుదీర్ఘకాలం నడిచింది. అవును, లాస్ట్ లో అనారోగ్య కారణాల వల్ల మాత్రమే 2014లో మంత్రిగా చేసినా కానివ్వండి, మళ్ళీ 2.5 ఏళ్ళకి పునర్వ్యవస్థీకరణలో పక్కగా తప్పించాల్సి వచ్చింది. అంటే ఆ కుటుంబము, చంద్రబాబు కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం. లేకపోతే లోకేష్ మరి సుధీర్ చాలా క్లోజ్.
ఒక దగ్గర స్నేహితులు వాళ్ళిద్దరు. అతనికి టికెట్ ఆపటము అదేదో పెద్ద కావాలని ఆయనకి లాస్ట్ మూమెంట్లో టికెట్ ఇచ్చారు, ఏదేదో రకరకాలుగా చిలవలు పలవలు చేసి మాట్లాడటం తప్ప. ఇప్పుడు గౌతు శిరీష్కి కూడా 3వ ఫేజ్లో 3వ లిస్టులో టికెట్ వచ్చింది. అంత మాత్రాన గౌతు ఫ్యామిలీకి చంద్రబాబుకి లేదంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి అనుబంధం, ఆత్మీయత ఇవన్నీ మర్చిపోగలమా? దాన్ని ఎప్పుడు టికెట్ వచ్చిందన్న దాన్ని బట్టి ఎలా లెక్కేస్తారు అసలు? అసలు ఎక్కడ దాకా వెళ్ళారంటే దీంట్లో ఏదో పవన్ కళ్యాణ్ వీళ్ళతో మాట్లాడినట్టు, తనేదో అక్కడ న్యాయం చేస్తానన్నట్టు, ఏదో డబ్బులు ఇప్పిస్తానన్నట్టు రకరకాల పుకార్లు వదంతులు రేపుతున్నారంటే అబ్బో కథలు సృష్టించడంలో వీళ్ళ తర్వాతే అనమాట. కట్టుకథలు సృష్టించడంలో వీళ్ళ తర్వాతే. ఖచ్చితంగా సార్. సో ఇదైతే విచ్ఛిన్నానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆ పప్పులేం ఉడికే పరిస్థితి లేదంట. అంతే కదా, వీళ్ళు ఆ కూటమిని ఎంత బ్రేక్ చేయాలని చూస్తే అదంతా స్ట్రాంగ్గా మారుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు భాష మీద కూడా వివాదం. చంద్రబాబు నిన్న మాట్లాడినటువంటి అంశం మీద కావాలని వివాదం రేపుతున్నారు, హిందీని బలవంతంగా రుద్దుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హిందీని పెద్దమ్మ అన్న దాని మీద పెద్ద వివాదం, జాతీయ భాష మనకి హిందీ అన్న దాని మీద, లోకేష్ అన్న దాని మీద ఇంకో పెద్ద వివాదం. సో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హిందీ భాష కోసం ఒక వివాదం సృష్టించి అందుట్లో ఆ మంటల్లో చలిగాచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది వాస్తవంగా అర్థమవుతుంది. నిజంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందా ఆంధ్రప్రదేశ్లో హిందీని బలవంతంగా? అంటే ఇక్కడ పూచిక పుల్ల హిందీయా? ఇప్పుడు ఈ కొట్టుకుపోయేవాడు, వరద ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు పూచిక పుల్ల దొరికినా పట్టుకుంటున్నాడంటే ఇది పట్టుకుని ఇద్దామనా? మనకదే అర్థం కావట్లా. ఇందాకేమో కోట వినుతను అడ్డం పెట్టుకుని ఆ హత్య ద్వారా ఏదో చేయాలని, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని అసలు ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే మీకంత ప్రేమ మాతృభాష మీద పొంగుతోందా? ఆ రోజు తెలుగు జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్ళు మాతృభాష బోధన పైన గగ్గోలు పెట్టారు. ఈయనేదో ఆంగ్ల భాషా బోధన అని చెప్పి తీసుకొచ్చి సిబిఎస్ఈ సిలబస్ లేకపోతే బైజూస్ అని ఐబీ అని రకరకాల విన్యాసాలు చేశాడు. కంప్లీట్ బ్రేక్ చేసి పారేశాడు, సైకిల్ బ్రేక్ చేశాడు. ఏది విద్యా వ్యవస్థలో సంస్కరణలు అనే ముసుగులో ధ్వంసం చేశాడు. 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో కలిపాడు. ఈ తెలుగు బోధనని అది ఎవరి ఐచ్ఛికం? ఇప్పుడు నేను ఏ భాషలో నా బిడ్డను చదివించుకోవాలి, తల్లిదండ్రుల ఇష్టం లేదు నేనెందులో చదవాలి, విద్యార్థుల ఇష్టం. ఇప్పుడు తను ఏ మీడియం చదవాలనేది నిర్ణయించుకోవాల్సింది వాళ్ళైతే నువ్వేంటి వాళ్ళపైన బలవంతంగా ఆంగ్ల భాషా బోధన, అదేమంటే బెండపూడి అంటాడు. అదొక పెద్ద డ్రామా అని ఆ బెండపూడి స్కూల్ భాగవతం ఆమె ఎవరో డిఈఓ బయట పెట్టింది. ఆమె ఎందుకు మళ్ళీ మరుసటి రోజు ఒకసారి ఎప్పుడో వెళ్ళింది చెక్కింగ్కి. ఏంది మొన్న మీరు సీఎం గారి దగ్గర బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడారు కదా, మాట్లాడండి అంటే వాళ్ళు నోరు తెరిస్తే బ్యా అన్నారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక మేడిపండు చేశాడు. ఇప్పుడు ఈ ఇష్యూయే తీసుకుందాం. ఏమన్నాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు తెలుగు మన మాతృభాష, అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అన్నాడా? అంటే వీళ్ళకేమైపోయింది? కడుపు బరువు వచ్చేసిందా? అందులో నాకేమీ తప్పేం కనపడతలేదు. అమ్మ భాష పెద్దమ్మ భాష అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే హిందీ కన్నా చారిత్రకంగా ఎంతో పురాతనమైనది తెలుగు. హిందీ పుట్టుక మహా అయితే గొప్పగా చూస్తే 2000 సంవత్సరాలు కూడా లేదు. కానీ తెలుగు పుట్టుక అనేది ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాల క్రితం నుంచే ఉంది. అలాంటప్పుడు అసలు మనకన్నా తక్కువ సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భాషని పట్టుకుని మీరు అలా ఎలా మాట్లాడతారనేది ఒక కాంటెక్స్ట్. సరే పెద్దమ్మ భాష కాదు, చిన్నమ్మ భాష అనుకో. అది ఇప్పుడు చిన్నమ్మ భాష అంటే తప్పేంటి అంటున్నా. ఇప్పుడు మీరు అన్నారు అదేదో ప్రాచీన నదిని తీసుకొచ్చారు, ఎన్ని వేల సంవత్సరాలు ఏంటి అనేది చెప్తూ తెలుగు హిందీ పోల్చారు. తమిళ్ ఇంకా అతి ప్రాచీన భాష. అయితే ఇప్పుడు ఎందుకు ఈ భాషా భేదాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు? ఇప్పుడు మొన్న కమల్ హాసన్ ఇష్యూ ఒకటి తీసుకొచ్చి ఆ కన్నడ తమిళ దగ్గర గోల పెట్టి ఆయన సినిమా ఏదో ఉంది దాన్ని రిలీజ్ చేయకుండా దీనివల్ల మీరేం బాగుందాం, ఏమి లాభం పొందుదామని. భాషలకు అతీతంగా అతను ఒక విలక్షణ నటుడు, దేశం మొత్తం ప్రేమించే నటుడు,
ఆయన ఏదో ఒక మాట అన్నాడని దాన్ని అడ్డం పెట్టుకుని మీరు రకరకాలుగా ఆయన పైన ద్వేషం పెంచారే. హైకోర్టు తిట్టింది, ఆ సినిమా అక్కడ రిలీజ్ చేయాలని ఆదేశించింది. అంటే ఏంటి వీళ్ళ రాజకీయం కోసం దేన్నైనా వాడుకుంటారా? ఇప్పుడు మీకు హిందీ వ్యతిరేకత ఎందుకు, అది ఇక్కడ ఇష్యూ. గుడ్డి వ్యతిరేకత ఏ భాష పైనైనా అవసరమా? ఇప్పుడు ఆయన పెద్దమ్మ భాష తీసేయి, ఈయన ఏమన్నాడు లోకేష్ బాబు, జాతీయ భాష. ఆమె ఎవరితో ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో ఇప్పుడు జాతీయ భాష అనేది ఏంటి అసలు? అక్కడ నేషనల్ లాంగ్వేజ్ అనేది మీకు అథారిటేటివ్గా రాజ్యాంగం చెప్పలేదు, ఆర్టికల్లో లేదు, ఏదేదో 9th షెడ్యూల్ అంటూ ఇస్తున్నారు. రకరకాలుగా సోషల్ మీడియాలో హల్చల్ మామూలుగా చేయటంలా. అసలు ఇంటే వీళ్ళకి సబ్జెక్ట్ లేదా? ఇది ప్రజలకు అవసరమా? అది దాని మీద వివాదం ఉన్నా కానీ ఈరోజు రాష్ట్రపతి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా, జాతీయ టెలివిజన్లో మాట్లాడినా, ఏం మాట్లాడినా, అధికారిక ఉత్తర్వులు చూసినా, ఏం చూసినా మనకి కేంద్రీయ విద్యాలయాలు వంటివి సిబిఎస్ఈ సిలబస్లో కూడా ప్రధానంగా ఉంది హిందీయే కదా. అదే కాదు, ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? అవును, భారతదేశంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 150 కోట్లు 140 కోట్లు ఉన్నారు కదా. అదేమంటే మళ్ళీ ఇది కూడా నువ్వు అనుకుని 146 కోట్లు, ఆయన 150 అన్నాడు అంటారా? ప్రశ్న కాదు. నేను అనేది ఏంటంటే 140-150 కోట్ల మంది జనంలో అధికంగా మాట్లాడే భాష తెలుగా, హిందీ, తమిళ? ఇప్పుడు ఇక్కడ జాతీయ భాష అనేది అర్థం మీరు చేసుకోవాల్సింది ఏంటి? ఎక్కువ మంది మాట్లాడే భాష. నేషనల్ లాంగ్వేజ్ అని స్టాంప్ ఎవరు వేశారు? బాబు రాజేంద్ర ప్రసాద్ వేశాడా, అంబేద్కర్ వేశాడా? ఇవన్నీ అవసరమా? ఇదంతా వ్యర్థ ప్రేలాపనలు, అసందర్భ ప్రేలాపనలు. ఇది జాతికి అవసరమా? దేశానికి అవసరమా? ప్రజలకు అవసరమా? కాకపోతే నడపాల. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళనేదో ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. అంటే నాకు అర్థమైన దాని ప్రకారం సరే నేర్చుకుంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఉపయోగం. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉపయోగం, హిందీ నేర్చుకుంటే ఉపయోగం, తమిళ్ నేర్చుకుంటే ఉపయోగం, కన్నడ నేర్చుకుంటే, భాషలు ఎన్ని వస్తే అంత ఉపయోగం. ఆ మాట చంద్రబాబు అన్నాడని ఇప్పుడు ఇందాక ఇంట్రోలో చెప్పారు. కాదంట్లా, కానీ ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే హిందీ అని చెప్పేసి బలవంతంగా రుద్దుడేమన్నా ఉందా? ఎక్కడన్నా మీకు కనిపించిందా? ఇది గతంలో తమిళనాడులో ఉండేది ఈ కల్చర్. అప్పట్లో ఎప్పుడు పెరియార్ రామస్వామి ఉన్నారు చూసావా, అప్పట్లో అన్నాదురై, కరుణ అనేది ప్రాథమిక దశ, ఎంజి రామచంద్రన్ వాళ్ళు కుర్రాళ్ళుగా అక్కడ అన్నా డిఎంకే, అదే డిఎంకే, ద్రవిడ మున్నేత్ర కజగం పుట్టినప్పుడు అప్పట్లో వాళ్ళకి అది ఒక పెద్ద సోపానం అయింది. దాంతో ఎదిగారు. ఏంటి? హిందీ వ్యతిరేక భావన తమిళనాడు ప్రజలు, మరి వాళ్ళకి ఇంగ్లీష్ ఇష్టం, వాళ్ళు హిందీ వ్యతిరేకతతో ఈ పార్టీల వైపు మొగ్గు చూపారు. ఈ పార్టీలు అక్కడ బలపడ్డాయి. ఆ హిందీ వ్యతిరేక భావాన్ని అక్కడ జనంలో బాగా నీకు పాదుగొల్పాయి. దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మారింది సమాజం. ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? ఎటువైపు అడుగులేస్తున్నాం? ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఇంత చర్చ అవసరమా? గుడ్డి వ్యతిరేకత ఏ భాష పైన అసంబద్ధం. గుడ్డి వ్యతిరేకత ఎందుకు హిందీ పైన అనేదే పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం. పెద్దమ్మ భాష అని అతను చెప్పడం ద్వారా హిందీని వ్యతిరేకించాల్సిన అవసరం లేదనేది అందులో ఉన్నటువంటి అంతర్లీన సందేశం. లేదు, లోకేష్ చెప్పింది కూడా అదే. మీరు చంద్రబాబు గురించి మాట్లాడారు ఇందాక, ఏమని? పివి నరసింహారావు 17 భాషల్లో పాండిత్యం ఉందంటే దాంట్లో కూడా ఈకలు బీకుతున్నారా? వదిలేండి, ఆ కోడిగుడ్డు మీద ఈకలేం లేవు, ఇంకెంత ఎన్ని పీకుతారు? ఇప్పుడు యాక్చువల్గా ఆ ఒక్క మాటలో ప్రజల్లోకి వెళ్ళాల్సిన సందేశం ఏంటి? చంద్రబాబు ఉద్దేశం ఏంటి? ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉపయోగం అనేది ఒకటి, ఆయన గొప్ప పండితుడు అనేది గుర్తు చేసే ప్రయత్నం, ఒక స్ఫూర్తి. ఏది? విద్యార్థుల్లో, సమకాలీన యువతలో అన్ని భాషల్లో పాండిత్యం సంపాదించడం. లేదు 17 అంటే 17 కాదు, 4-5 భాషల్లో, 5-6 భాషల్లో నేర్చుకోవడం ద్వారా ఇవాళ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎప్పుడు మనకు వస్తుంది? ఒక భాషగా పరిమితం అయితే నువ్వు అన్ని దేశాల్లో చలామణి కాగలవా? అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళగలవా? ఇప్పుడు హిందీలో నువ్వు పట్టు సాధిస్తే దేశంలో ఎక్కడైనా తిరగగలం. ఇంగ్లీష్లో పట్టు సాధిస్తే ప్రపంచంలో ఎక్కడైనా తిరగగలం. ఇది కదా ఇవాళ నడుస్తున్న సమాజం.
అంటే వీళ్ళేంటి ఈ సమాజంలో లేరా? ఊరంతా ఒక దారైతే ఉలిపిగట్టదో దారని